అయ్యా దువ్వాడ శ్రీనివాస్ సారు ఇక ఉన్నది ఉన్నట్టు చెప్పుండ్రి. ఈరోజు మాధురి పుట్టినరోజు. మీరు చెప్పక్కర్లేదు రాజా, ఈ రోజు 2 స్టేట్ లో ఉన్న మన ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది నా బర్త్డే. బర్త్డే పార్టీ చేసుకున్నా, మరి ఏం మందు పెట్టిండ్రు సారు వాడ? నిన్న జరిగినటువంటి ఒక రియల్ ఎస్టేట్ టీం అంతరం కూర్చొని రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం మాట్లాడే దానిలో జరిగినటువంటి సమావేశం. ఆ సమావేశంలో పార్దు అన్నటువంటి ఒక రియాల్టర్ ఇదంతా ఆర్గనైజ్ చేశారు. కానీ ఆయనకి తెలియదు ఆ ఫామ్ హౌస్ వాళ్లే లైసెన్స్ తీసుకున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారని చెప్పారు వాళ్ళు. ఆయన అది క్యాజువల్ గా తీసేసుకున్నాడు. తర్వాత ఏమైంది సారు? తర్వాత మధ్యలో పోలీసులు 10కి వచ్చారు. మేము 9:30కి అక్కడికి వెళ్ళాం. వాళ్ళు రావటం, అక్కడ చెక్ చేయటం, ఏవో బాటిల్స్ ఉన్నాయని, లిక్కర్ బాటిల్స్ ఫారెన్ ఉన్నాయని అని వాళ్ళు అడగటం, అవన్నీ కూడా చెక్ చేసుకోవటం. తర్వాత నన్ను కూడా వాళ్ళు చూడటం చూసి, సార్ మీరు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ లైసెన్స్ లేదు, పెర్మిషన్ లేకుండా జరుగుతుంది కాబట్టి మేము రావటం జరిగింది, ఇవన్నీ సీజ్ చేస్తున్నామండి అన్నారు. దట్స్ ఆల్. అయ్యో, ఏం తెలుసుకోకుండా ఎరకలేని తావులకు ఎందుకు పోయినరు? ఇప్పుడు ఇట్లా ఇంకో కీసలాడలా ఎందుకు ఇరికిపోయినరు? అది కూడా మీరే చెప్పుర్రి. చాలా మంది పుట్టినరోజు అక్కడ జరిపామని, డిసెంబర్ 11 మాధురి పుట్టినరోజు కాదు, డిసెంబర్ 12 మాధురి పుట్టినరోజు. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకున్నాం. ఈ సందర్భంగానే మరి అందరికీ కూడా ఒకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ, 2 రాష్ట్రాల తెలుగు వారికి, దేశ విదేశాల్లో ఉండే ప్రతి ఒక్కరికి, తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇట్లనేమో వీళ్ళంటే పోలీసులేమో ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి కేసు రాసిర్రట. ఇప్పుడు ఈ ముచ్చట అప్పట్లో దువ్వాడ సారు దివ్యల మాధురి మేడంతోని చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్టే లొల్లి సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.